ఆశ్చర్యకరమైన దేవుని ప్రశస్త నామములో ప్రతి వారికి కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. మన దేవుడు చాలా గొప్పవాడు. ఈ 2025వ సంవత్సర కాలములో మార్చి నెల 4వ ఆదివారం, ఈ పునరుద్ధానపు ఆదివారం వేళ మనం అందరము కూడా ఈ పగటి వేళ అంతా దేవుని మందిరములో, అలాగే మరి దేవుని యొక్క సంఘములో, మరి పగటి వేళ అంతా కూడా ఎవరి మందిరాల్లో వారు ప్రభువుని ఆరాధించి మహిమపరిచి ఘనపరిచి మరలా ఈ రాత్రి 7 గంటల సమయములో ఈ లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించడానికి దేవుడు ఎంతో కృపా కనికరములను ప్రభువు చూపించి ఉన్నాడు. మరి రాత్రి వేళ మొదటిగా ప్రార్థన చేసుకొని, తర్వాత ఒక చక్కటి పాట పాడుకొని, తర్వాత దేవుని వాక్యాన్ని మనము విందాం. మరి మీ కుటుంబ సభ్యులందరూ కూడా బాగున్నారా? అందరూ బాగున్నారని మరి నేను తలంచుచున్నాను. అలాగే మరి ఇంటర్మీడియట్ పరీక్షలు ముగిశాయి. తర్వాత మరి ఎంసెట్కి అలాగే కోచింగు పిల్లలు వెళుతున్నారు. వారిని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాను. ప్రస్తుతం 10th క్లాస్ ఎగ్జామ్ జరుగుతున్నాయి కనుక వారి నిమిత్తం కూడా ప్రార్థన చేస్తున్నాను. తొందరలోనే డిఎస్సి ఎగ్జామ్ రాయడానికి కూడా సిద్ధపడుతున్నారు. వారిని బట్టి కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాను. మరలా ఈ దినం ప్రత్యేకంగా మరి బలహీనముగా ఉన్న బిడ్డల కోసం కూడా ప్రార్థన చేస్తున్నాను. దేవుడు ఎవరైతే బలహీనంగా ఉన్నారో వారందరికీ దేవుడు మంచి ఆరోగ్యాన్ని దయచేయాలని, అలాగే వేసవి కాలం కనుక మరి కొంచెం జాగ్రత్తలు పాటించుకుంటూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. మరి రాత్రి వేళ ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచుకొని కండ్లు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీవించాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, దయగలిగిన దేవా, కృప కలిగిన దేవా, నమ్మదగిన దేవానికి వందనాలు, స్తోత్రాలు. జీవము కలిగిన దేవా, జీవాధిపతి యేసయ్య, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు ప్రభువా. కృప కలిగిన దేవా, నాయనా నీకు వందనాలు. గడిచిన కాలమంతా సజీవమైన రెక్కల చాటున మమ్మల్ని మీరు ఎంతగానో కాపాడి మరలా ఈ దినం ప్రభువా మరి మార్చి నెల మరి 4వ పునరుద్ధానపు ఆదివారం మరలా నాయన ఈ రాత్రి యూట్యూబ్లోనూ ఫేస్బుక్లో ఈ లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్నాం. అయా నాయన మరి కార్యక్రమాన్ని మీరు ఆశీర్వదించండి. ఇది నా వాక్య ధ్యానములో మీరుండి సహాయం చేయండి. మీ బలమైన కార్యాలు మీరు జరిగించండి. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. రాత్రి లైవ్ కార్యక్రమాన్ని మరి యూట్యూబ్ ఛానల్లోనూ ఫేస్బుక్లో మరి వీక్షిస్తున్న ప్రియులందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. మన దేవుడు చాలా గొప్పవాడు. ఈ పరిచర్యను దినదినము కూడా దేవుడు ఆశీర్వదిస్తూ మరి ఈ కార్యక్రమాల్ని ఇలా చేయడానికి దేవుని యొక్క కేవలం దేవుని కృప మాత్రమే అయి ఉన్నది. కనుక మా పరిచర్య కోసం మీరు ప్రార్థించండి. మరి మీకు ప్రేరేపిస్తే పరిచర్యకు మరి సహాయపడాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. అలాగే ఛానల్ని సబ్స్క్రైబర్ చేయండి, లైక్ చేయండి. మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. మీ ప్రార్థన అవసరతలన్నీ కూడా దయతో మాకు తెలియపరచండి. తప్పనిసరిగా ప్రార్థన చేస్తాను. దేవునికి వందనాలు, వందనాలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. సర్వకృపానిధియగు ప్రభువా,
సకల చరాచర సంతోషమా స్తోత్రము చేసి స్తుతించెదను, సంతసమున నిన్ను పొగడెదను. స్తోత్రము చేసి స్తుతించెదను, సంతసమున నిన్ను పొగడెదను. హల్లెలూయా 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 అని పాడెదను, ఆనందముతో సాగెదను. హల్లెలూయా అని పాడెదను, ఆనందముతో సాగెదను. ప్రేమించి నన్ను వెదకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి. ప్రేమించి నన్ను వెదకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి. పరిశుద్ధ జీవితం చేయుటకై పాపిని నన్ను కరుణించితివి. పరిశుద్ధ జీవితం చేయుటకై పాపిని నన్ను కరుణించితివి. హల్లెలూయా 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 అని పాడెదను, ఆనందముతో సాగెదను. హల్లెలూయా అని పాడెదను, ఆనందముతో సాగెదను. అల్పకాల శ్రమలనుభవింప అనుదినము కృపనిచ్చితివి. అల్పకాల శ్రమలనుభవింప అనుదినము కృపనిచ్చితివి. నాదుని అడుగు జాడలలో నడచుటకు నన్ను పిలచితివి. నాదుని అడుగు జాడలలో నడచుటకు నన్ను పిలచితివి. హల్లెలూయా 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 అని పాడెదను, ఆనందముతో సాగెదను. హల్లెలూయా అని పాడెదను, ఆనందముతో సాగెదను. మరణ శరీరము మార్పు నొంది మహిమ శరీరము పొందుటకై. మరణ శరీరము మార్పు నొంది మహిమ శరీరము పొందుటకై. మహిమాత్మతో నన్ను నింపితివి, మరణ భయములను తీర్చితివి. హల్లెలూయా 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 అని పాడెదను, ఆనందముతో సాగెదను. హల్లెలూయా అని పాడెదను, ఆనందముతో సాగెదను. భువి నుండి శ్రేష్ఠ ఫలముగను దేవునికి నిత్య స్వాస్థ్యముగా. భువి నుండి శ్రేష్ఠ ఫలముగను దేవునికి నిత్య స్వాస్థ్యముగా. భూజనములలో నుండి నన్ను ప్రేమించి క్రయధనమిచ్చితివి. భూజనములలో నుండి నన్ను ప్రేమించి క్రయధనమిచ్చితివి. హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయాయని పాడెదను, ఆనందముతో సాగెదను. హల్లెలూయాయని పాడెదను, ఆనందముతో సాగెదను. ఎవరు పాడని గీతములు యేసుతో నేను పాడుటకై, ఎవరు పాడని గీతమును యేసుతో నేను పాడుటకై, హేతువు లేకయే ప్రేమించెన్, యేసుకు నేనేమివ్వగలన్. హేతువు లేకయే ప్రేమించెన్, యేసుకు నేనేమివ్వగలన్. హల్లెలూయా 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 హల్లెలూయాయని పాడెదను, ఆనందముతో సాగెదను. హల్లెలూయాయని పాడెదను, ఆనందముతో సాగెదను. హల్లెలూయా. ఆశ్చర్యకరమైన దేవుని ప్రశస్త నామములో మరి రాత్రి యూట్యూబ్లోను ఫేస్బుక్లో ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. మన దేవుడు చాలా గొప్పవాడు. మరి ప్రస్తుతం మనం మరి యేసు ప్రభు యొక్క శ్రమ నొందిన 40 రోజుల ప్రార్థన కూడికల్లో మనం ఉన్నాం. మరి ఇది ఆచారం కాదు, కానీ 40 దినాలు సంఘ ఉజ్జీవ కోసం, అలాగే శిలువ ధ్యానాల గురించి, అలాగే యేసు ప్రభు మన కొరకు పొందిన శ్రమలను ఉద్దేశించి పరిశుద్ధ గ్రంథము నుంచి లోతైన కొన్ని సత్యాలు నేర్చుకోవడంలో తప్పేమీ లేదు. కనుక విమర్శించేవాళ్ళు విమర్శిస్తూ ఉంటారు, కానీ ఏమైనా ఆత్మీయంగా బలపడడానికి ఈ రాత్రి వేళ మరి ఆదివారం వేళ మరి వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనములో ఉన్న వాక్యాన్ని చదువుతున్నాను. అతనిని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా అతని సంతానపు చూచెను. అతడు దీర్ఘాయుష్మంతుడగినట్లు యెహోవా ఉద్దేశములు అతని వలన సఫలమగును అని యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనములో ఉన్న వాక్యాన్ని చదివినట్లయితే, యేసు ప్రభు సకల మానవాళి అందరి కోసం ఆయన నలగొట్టబడినట్టుగా బైబిల్లో చూస్తూ ఉన్నాం. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథములో యెషయా ప్రవక్త యేసు ప్రభు పుట్టక మునిపే సుమారు 600 సంవత్సరాల క్రితమే యేసు ప్రభు పుట్టికను గురించి, యేసు ప్రభు యొక్క పెరుగుదలను గురించి, యేసు ప్రభు యొక్క సేవా జీవితాన్ని గురించి, యేసు ప్రభు యొక్క మరణ పునరుద్ధానాల గురించి, యేసు ప్రభు పొందవలసిన శ్రమలను గురించి కూడా యెషయా ప్రవక్త ముందుగానే వ్రాసినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. యెషయా గ్రంథం ఒక ప్రవచనాత్మకమైన గ్రంథం. యెషయా గ్రంథంలో అనేకమైన విషయాలు మనకి కనబడతాయి.
యేసు ప్రభు మన మానవాళి కోసం ఆయన నలగొట్టబడినట్టుగా, అంటే హింసింపబడి హేళన చేయబడి గేలి చేయబడి గాయపరచబడి ఆయన నలగొట్టబడినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను అని పరిశుద్ధ గ్రంథములో ఒక చక్కటి ప్రవచనాత్మకమైన మాట మన ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించి యెషయా ప్రవచించినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ఆయన అతనికి వ్యాధి కలగజేసెను, అతడు తన్ను తానే అపరాధ బలిహారార్థ బలిగా చేయగా అతని సంతానము చూచెను, అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశములన్నీ, తండ్రి అయిన దేవుని యొక్క ఉద్దేశములన్నీ కూడా భూమి మీద కుమారుడైన యేసు ప్రభుల ద్వారా ఆయన తండ్రి ఉద్దేశములన్నీ కూడా మరి దేవుడు సఫలపరిచినట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ రాత్రి దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియమైన సహోదరులారా, ఈ 10వ వచనానికి వాక్యాన్ని మనం చదివిన తర్వాత ఇదే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనములో ఉన్న వాక్యాన్ని చదువుతున్నాను. అక్కడ కూడా ఇంచుమించుగా 10వ వచనానికి దగ్గరగా ఉన్న వచనం ఏమిటంటే 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను, మన దోషములను బట్టి నలగొట్టబడను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతని పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అని పరిశుద్ధ గ్రంథ లేఖన భాగములో చక్కటి మాట యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనములో దేవుడు చెప్తున్నాడు, యెషయా చెప్తున్నాడు, మన అతిక్రమ క్రియలను బట్టి మన ప్రభు అయిన యేసు క్రీస్తు గాయపరచబడ్డాడు, మన దోషములను బట్టి ఆయన నలగొట్టబడ్డాడు, మనకు సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అని యేసు ప్రభు పొందిన శ్రమలను ఉద్దేశించి యెషయా తన ప్రవచనాత్మకమైన గ్రంథములో చాలా తేటగా వ్రాయబడినట్టుగా బైబిల్లో చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరులారా, ఈ రాత్రి వేళ యెషయా గ్రంథం 53వ అధ్యాయం యేసు ప్రభు పొందవలసిన శ్రమలను ఉద్దేశించి యెషయా ప్రవక్త ముందుగానే వ్రాయించినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. యేసు ప్రభు ఆయన నీతిమంతుడు, యేసు ప్రభు ఆయనలో ఏ పాపము లేదు, ఆయన పరిశుద్ధుడు, కలంకము కానీ నిష్కలమషుడుగా బైబిల్లో మనకు కనబడుతున్నాడు. ఎందుకు ఆయన గాయపరచబడ్డాడంటే మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు. అలాగే మానవాళి యొక్క దోషములను బట్టి ఆయన నలగొట్టబడ్డాడు. మనం సమాధానంగా ఉండాలని కలువరి శిలువలో అతడు శిక్ష అతని మీద పొందినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ఆయన 1 తక్కువ 40 దెబ్బలు, అలాగే శిలువలో 5 గాయాలు ఎందుకు పొందాడంటే ఆయన పొందిన దెబ్బల చేత ఈ రోజున సకల మానవాళులు కూడా స్వస్థత కలుగుతుందంటే ఆ స్వస్థత ఎక్కడి నుంచి వస్తుందంటే ఆ స్వస్థత మరి దేవుని దగ్గర నుంచి ఆయన పొందిన దెబ్బల చేతనే మనకు స్వస్థత కలుగుచున్నది అని బైబిల్లో చెప్తున్నాడు. ప్రియమైన సహోదరులారా, ఈ 2 వచనాలు యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5వ వచనం 10వ వచనాన్ని చాలా జాగ్రత్తగా మనం జ్ఞాపకం పెడుతూ ఉన్నప్పుడు యేసు ప్రభు సర్వలోకములో ఉన్న సకల మానవాళి కోసం ఆయన నలగొట్టబడి హింసింపబడి గాయములు పొంది, ఎందుకంటే ఇవన్నీ కూడా
మన కోసమే అని దేవుని వాక్యాన్ని బట్టి మనవి చేస్తూ ఉన్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం ఆ వాక్యములో చదువుతున్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. ఆయన దూషింపబడి బదులు దూషింపబడలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొనును. మనం పాపుల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాణు మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతురి, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడనైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు అని మరి పరిశుద్ధ గ్రంథములో పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మరి 23 నుంచి 25వ వచనం వరకు ఉన్న వాక్యాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎందుకంటే యెషయా ఏదైతే ప్రవచించాడో అదే మాటలను భక్తుడు యేసు ప్రభు శిష్యుడైన పేతురు గారు తన రాసిన పత్రికలో యేసు ప్రభు పొందిన గాయముల గురించి, యేసు ప్రభు పొందిన మరి ఆయన మరి గాయముల గురించి, ఆయన శ్రమలను ఉద్దేశించి భక్తుడైన పేతురు గారు కూడా మరి ఆయన కూడా ఈ పత్రికలో రాస్తూ ఉన్నట్టుగా బైబిల్లో చూస్తున్నాం. కనుక యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం 10వ వచనం, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మరి 23 నుంచి 25వ వచనం వరకు వాక్యాన్ని మనం చదివినట్లయితే మరి యేసు ప్రభు సకల మానవాళి కోసం ఆయన శ్రమపడినట్టుగా, నలగొట్టబడినట్టుగా, గాయపరచబడినట్టుగా, మరి మనం సమాధానంగా ఉండాలని ఆయన శిక్ష అనుభవించినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ప్రియమైన సహోదరులారా, ఈ రాత్రి వేళ కలువరి శిలువలో మన కోసం గాయపరచబడిన మన ప్రభు అయిన యేసుక్రీస్తును ఒకసారి చూసి కనీసం ఈ 2025వ సంవత్సరంలోనైనా సరే మారు మనసు పొందవలసిన వారు మార్పు పొందాలి. మారు మనసు పొందవలసిన వారు మారు మనసు పొందాలి. అలాగే మరి మారు మనసు పొందిన వాళ్ళు మారు మనసుకు తగిన ఫలములు పొందాలి. కాలయాపన చేయకూడదు. దినములు బహు చెడ్డవిగా బైబిల్లో మనకు కనబడుతోంది దేవుని వాక్యం. కనుక ఆ సమయాన్ని ఏం చేయాలంటే సద్వినియోగపరచుకోవాలి. ఆయన నీ కోసమే గాయపరచబడ్డాడు, ఆయన నీ కోసమే శ్రమలు అనుభవించాడు, ఆయన నీ కోసమే ఆయన నలగొట్టబడినట్టుగా పరిశుద్ధ గ్రంథములో పదే పదే దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉన్నట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. యేసు ప్రభు కలువరి శిలువలో మన కోసం ఆయన మరి తన శరీరమంతా కూడా నలగొట్టబడి దున్నబడి, ఎందుకంటే కలువరి శిలువలో ఆయన 5 గాయాలు పొందినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ఒకటి ముళ్ళ కిరీటం, తలకు పెట్టబడిన ముళ్ళ కిరీటం ఒక గాయం. రెండవ గాయాలు 2 చేతులకి మేకులు కొట్టారు, ఆ 2 గాయాలు 3 గాయాలు అయ్యాయి. తర్వాత కాళ్ళు కొట్టిన 4వ గాయం. 5వ గాయం ప్రక్కలో బల్లెపు పోటు. ఆయన కలువరి శిలువలో మన కోసం 5 గాయాలు పొందినట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ గాయాల గురించి దేవుని వాక్య భాగములో 5 మాటలు సకల మానవాళికి ఒక 5 మాటలు, 5 హెచ్చరికలు ఈ 5 గాయాల ద్వారా మనకు నేర్పుతూ ఉన్నట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. మొదటి గాయము దేవుని వాక్య భాగములో
మన పాపముల నిమిత్తం ఆయన గాయపరచబడినట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. అపోస్తుడైన పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనములో ఉన్న వాక్యాన్ని చదువుతున్నాను. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు రక్తము చిందింపబడకుండా పాపక్షమాపణ కలగదని సామాన్యముగా చెప్పవచ్చును అని బైబిల్లో చెప్తున్నాడు. ఎందుకంటే బైబిల్లో పాపక్షమాపణ పొందాలి. మానవుడు పాపక్షమాపణ పొందాలంటే శుద్ధి, ఎందుకంటే శుద్ధి చేయబడిన రక్తము చిందింపబడకుండా పాపక్షమాపణ కలుగునా అని సామాన్యంగా చెప్పుచున్నాడు. కలువరి శిలువలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు లోకములో మానవాళి యొక్క పాప క్షమాపణ నిమిత్తం ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధమైన రక్తము చేత చిందించి లోకములో సకల మానవాళి యొక్క పాప క్షమాపణ నిమిత్తం కలువరి శిలువలో ఆయన రక్తాన్ని చిందించినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. పాత నిబంధన గ్రంథములో మరి ధర్మశాస్త్ర గ్రంథాల్లో నిర్గమాకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండములో ఒక మనుష్యుడు ధర్మశాస్త్ర ప్రకారం ఒక మనుష్యుడు పాపం చేస్తే ఆ పాపానికి పరిహారంగా ఒక కోడెను కానీ ఒక పావురపు పిల్లను కానీ ఇలాగ అర్పించి వారి పాప పరిహారంగా చేసేవారు. కానీ కొత్త నిబంధనలో మరి యేసు తండ్రి తన కుమారుని ఈ లోకానికి పంపించి లోకములో ఉన్న సకల మానవాళి పాప పరిహారార్థంగా యేసు ప్రభు తన కుమారుణ్ణే, తండ్రి తన కుమారుణ్ణే మరి యేసు ప్రభుని ఈ లోకానికి ఆయన రక్తం చిందించి లోకములో ఉన్న మానవాళందరికీ కూడా పాపక్షమాపణ కలగజేసినట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. లోకాసువార్త 22వ అధ్యాయంలో కూడా ఒక చక్కటి మాట మనకి కనబడుతూ ఉంది. లోకాసువార్త 22వ అధ్యాయము దేవుని వాక్య భాగములో లోకాసువార్త 22వ అధ్యాయం 44వ వచనములో ఉన్న వాక్యాన్ని చదువుతున్నాను. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచెను అని బైబిల్లో చెప్తున్నాడు. గెత్సేమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఎంతగా ప్రార్థన చేస్తున్నాడంటే చెమట రక్తముగా మారునంతగా వేదనతో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కనుక ప్రియమైన సహోదరులారా, మరి పరలోకము నుండి దిగి వచ్చిన దేవదూత అంట యేసు ప్రభుని ఏం చేస్తుందంటే బలపరుస్తూ ఉంది. ఈ సకల మానవాళి పాపముల నిమిత్తం ఇట్టి శ్రమలు నువ్వు అనుభవించాలి అని దేవదూత యేసు ప్రభుని బలపరుస్తూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన సహోదరులారా, ఈ రాత్రి వేళ ఆయన మన పాపముల నిమిత్తము ఆయన గాయపరచబడినట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. తర్వాత రెండవ గాయం ఏమిటంటే ఆయన మన రోగముల కోసము ఆయన గాయపరచబడినట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుతున్నాను. అప్పుడు పిలాతు యేసుని పట్టుకొని ఆయన కొరడాలతో కొట్టించెను అని బైబిల్లో చెప్తున్నాడు. రోమా చక్రవర్తి అయిన పిలాతు యేసు ప్రభుని విడిపించాలని మరి మనుషులు, సకల మనుషులు చేసిన, యూదులు చేసిన ఆరోపణలు బట్టి 1 - 40 దెబ్బలు కొట్టించి విడుదల చేయాలని రోమా చక్రవర్తి ఆయనకు యేసు ప్రభుకి ఏ పాపం చేయకపోయినా ఆయన పరిశుద్ధుడికి కొరడా దెబ్బలు కొట్టించినట్టుగా మనం చూస్తున్నాం. ఆ కొరడా దెబ్బలకి
ఆయన వీపంతా కూడా దున్నబడినట్టుగా, ఆయన గాయపరచబడినట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత, రోగుల కొరకు ఆయన స్వస్థత పొందుతూ ఉన్నట్టుగా బైబిల్లో చూస్తూ ఉన్నాం. దేవుని వాక్య భాగంలో ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అని వాక్యంలో చెప్తున్నాడు. ఆయన మన కొరకు గాయపరచబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన మన కొరకు, ఎందుకంటే మన స్వస్థత కోసం ఆయన గాయపరచబడినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన యేసు ప్రభు చేతుల ద్వారా ఎందరో రోగులను బాగుపరిచాడు. కానీ ఆ రెండు చేతుల గాయముల చేత ఆయన రోగాల కోసం, రోగులకు స్వస్థత, ఆయన గాయముల చేత రోగులకు స్వస్థత కలుగుతూ ఉన్నట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథములో బైబిల్లో మనం చదివినట్లయితే తర్వాత మూడవ గాయం, ఎందుకంటే ఆయన మన శాపముల కోసం ఆయన గాయపరచబడినట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథములో మన శాపముల కోసం, ఎందుకంటే లోకములో సకల మానవాళి యొక్క శాప పాపాన్ని కొట్టివేయడానికి ఆయన కలువరి శిలువలో గాయపరచబడినట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 28వ వచనములో ఉన్న వాక్యాన్ని చదువుతున్నాను. ఆ మాటలు బైబిల్లో కనబడుతూ ఉంటాయి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 28వ వచనం. వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనను ఎర్రటి అంగీని తొడిగించి ముండ్ల కిరీటమును అల్లి ఆయనకు తలకు పెట్టి ఒక రెల్లును ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాళ్ళు ఉని, యూదులకు రాజా నీకు శుభమని చెప్పి ఆయనను అపహసించినట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరులారా, ఆయన మన శాప పాపముల కోసం ఆయన గాయపరచబడినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. 30వ వచనం, మత్తయి సువార్త 27వ అధ్యాయం 30వ వచనములో కూడా ఆయన మీద ఉమ్ము వేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయనను తల మీద కొట్టిరి అని బైబిల్లో చెప్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరులారా, ఎందుకంటే ముళ్ళ కిరీటాన్ని అల్లి తల మీద కొట్టి దేవుని వాక్య భాగంలో ఆయనను అపహాసం చేసి యూదుల రాజా నీకు శుభమో అని చెప్పి హేళన చేసి ఉమ్ము వేసి దేవుని వాక్య భాగములో ఆ ముళ్ళ కిరీటాన్ని తలకు కొట్టినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. మన శాపముల కోసం ఆయన గాయపరచబడినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. నీది నాది మనందరి శాపములు తానే కలువరి శిలువలో భరించి ఆయన గాయపరచబడినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ప్రియమైన సహోదరులారా, ఈ రాత్రి వేళ శిలువలో పొందిన 5 గాయముల చేత ఈ రోజున సకల మానవాళికి పాపక్షమాపణ, సకల మానవాళికి స్వస్థత, సకల మానవాళికి శాపము నుండి విడుదల బైబిల్లో కనబడుతుంది. 4వది, ఎందుకంటే ఆయన గాయపరచబడడం, ఎందుకు గాయపరచబడాడంటే దేవుని యొక్క స్థానాన్ని మానవుడికి ఇచ్చాడు. ఎందుకంటే ఆయన స్థానంలో మనల్ని నిలవబెట్టాలనే ఉద్దేశముతోటి ఆయన గాయపరచబడినట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. లూకాసు సువార్త 22వ అధ్యాయం 23వ వచనములో ఉన్న వాక్యాన్ని చదువుతున్నాను. అక్కడ మాటలు బైబిల్లో కనబడుతూ ఉంటాయి. లూకాసు సువార్త 22వ అధ్యాయం 23వ వచనం. వారు ఈ పనిని చేయబోయేవాడెవడో అని తమలో తాము అడుగుకొన సాగిరి అని బైబిల్లో చెప్తూ ఉన్నాడు.
కనుక దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. లూకాసు సువార్త 22వ అధ్యాయం 33వ వచనం. అయితే అతడు, ప్రభువా, నీతో కూడా చెరలోనికి మరణమునకు వెళ్ళుటకు సిద్ధంగా ఉన్నానని ఆయనతో అడగగా బైబిల్లో చెప్తున్నాడు. కనుక యేసు ప్రభు యొక్క స్థానములో ఆయన ఎట్టి స్థానములో ఉన్నాడో ఆ స్థానములో మనల్ని కూడా స్థానములో నిలవబెట్టాలని ఉద్దేశముతోటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన గాయపరచబడినట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. అందుకే లూకాసు సువార్త 22వ అధ్యాయం 33వ వచనాన్ని చదివినట్లయితే అతడు, ప్రభువా, నీతో కూడా చెరలోనికి మరణమునకు వెళ్ళుటకు సిద్ధంగా ఉన్నానని ఆయనతో అనగా అని బైబిల్లో చెప్తున్నాడు. ఇక్కడ సీమోను పేతురు బైబిల్లో మనకు కనబడుతూ ఉన్నాడు. ప్రభువా, ఎందుకంటే నీతో కూడా నేను చెరలోనికైనా మరణానికైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను అని ఆయనతో అన్నట్టుగా బైబిల్లో చూస్తున్నాం. కనుక దేవుని యొక్క స్థానములో మానవుని కూడా నిలవబెట్టాలని ఉద్దేశముతోటి ఆయన గాయపరచబడినట్టుగా బైబిల్లో చూస్తూ ఉన్నాం. అందుకే యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనములో, నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు, లేని ఎడల నేను మీతో కూడా చెప్పెదను, నేనుండు స్థలములో మీరు కూడా ఉండులాగున. ఆయన ఎక్కడ ఉంటే అదే స్థానములో మనకు కూడా మంచి స్థానాన్ని ఇచ్చే దేవుడుగా బైబిల్లో కనబడుతున్నాడు. అలా దేవుడు మనకి మంచి స్థానం ఆయన ఉన్న దగ్గర మనకు కూడా ఆయన స్థానాన్ని మనకి ఇవ్వడానికి ఆయన భూమి మీదకు వచ్చి ఆయన మానవాళి కోసం ఆయన గాయపరచబడినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ప్రియమైన సహోదరులారా, 5వ గాయం ఎందుకు పొందాడంటే ఆయన సంఘము కోసం ఆయన గాయపరచబడినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. సంఘం ఎత్తబడి సంఘము పరలోక రాజ్యములో దేవునితో సంఘముతో దేవుడు కలిసి ఉండడానికి ఆయన, ఎందుకంటే ఆయన కలువరి శిలువలో గాయపరచబడినట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 34వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. అక్కడ మాటలు కనపడుతున్నాయి. సైనికులలో ఒకడు ఈటుతో ఆయన ప్రక్కలో పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లను కారెను అని బైబిల్లో చెప్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరులారా, ప్రక్కలో బళ్ళెము పోటు ఎందుకు పొడిచారో తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో, ఎందుకంటే సంఘాన్ని తనతో హత్తుకోవాలని, సంఘము ఆయనను హత్తుకోవాలి. ఎందుకంటే యేసు ప్రభు సంఘాన్ని హత్తుకున్నాడు. ఎందుకంటే ఆయన సంఘము కోసం గాయపరచబడినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. అందుకే కలవరి శిలువలో లేఖనాల ప్రకారం ప్రక్కలో బల్లెము పోటు ఎందుకు పొడిచారు అంటే అది సంఘము కోసమే అని దేవుని వాక్యాన్ని బట్టి మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైన సహోదరులారా, ఆయన సంఘము కోసం గాయపరచబడినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. రాత్రి దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. కలువరి శిలువలో ఆయన గాయపరచబడ్డాడు. దేవుని వాక్య భాగంలో 5 గాయాలు గాయపరచబడ్డాడు. 5 కూడా మనకి మానవాళికి, ఎందుకంటే ఉదాహరణగా బైబిల్లో మనకు కనబడుతుంది. మన పాపముల నిమిత్తం కలువరి శిలువలో యేసు ప్రభు గాయపరచబడినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. రెండవది, మన రోగముల కోసమే ఆయన గాయపరచబడినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ఆయన మన శాపముల నిమిత్తమే గాయపరచబడినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ఆయన
మరి ఆయన స్థానములో మానవుల్ని కూడా అదే స్థానములో ఉంచాలని యేసు ప్రభు కలువరి శిలువలో గాయపరచబడినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ప్రక్కలో బల్లెము పోటు గాయము ద్వారా సంఘాన్ని ఆయన హత్తుకొని తన రాజ్యములో, తన నిత్య రాజ్యములో చేర్చుకోవాలని ఉద్దేశముతో ఆయన గాయపరచబడినట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం. ప్రియమైన సహోదరులారా, ఆయన గాయపరచబడడం, ఆయన శ్రమలు అనుభవించడం, ఆయన నిందలు అనుభవించడం దేవుని వాక్య భాగములు. ఎందుకంటే లోకములో ఉన్న మానవాళి నిమిత్తం. ప్రియమైన సహోదరులారా, ఈ రాత్రి వేళ మారు మనసు పొందావా? మారు మనసు పొందావా? రక్షణ అనుభవించావా? యేసు ప్రభు 2025 సంవత్సరాల క్రితమే ఆయన నీ కోసం గాయపరచబడ్డాడు గనుక రాత్రి వేళ మారు మనసు పొందవలసిన అవసరము ఎంతైనా ఉందని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ప్రియమైన సహోదరులారా, కాలయాపన చేయకో, ఈ రాత్రి అయినా మార్పు చెందాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు ఈ కొద్ది వాక్య భాగాన్ని మనందరి వినికుడులో ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తరల వంచుకొని, కండ్లు మూసుకొని, తరల వంచుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, దయగలిగిన దేవా, కృప కలిగిన దేవా, నమ్మదగిన దేవానికి వేలాది వందనాలు, స్తోత్రాలు ప్రభువా. జీవము కలిగిన దేవా, నాయనానికి వందనాలు ప్రభువా. ఈ మార్చి నెల 4వ ఆదివారం, ఈ పునరుద్ధానపు ఆదివారం వేళ నీ మందిరములో అయా పగటి వేళంతా ఆరాధించి రాత్రి యూట్యూబ్లోనూ ఫేస్బుక్లో లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించడానికి ఎంతో కృప చూపించావు. ఇది నా వాక్య భాగము ద్వారా మాతో మీరు మాట్లాడి ఉన్నారు. ఆయన కలువరి శిలువలో మా కోసము గాయపరచబడ్డాడు, మా కోసం నలగగొట్టబడ్డాడు, మా కోసం శిలువ శిక్ష అనుభవించాడు. మా పాపముల నిమిత్తం, మా శాపముల నిమిత్తం, మా నిందల నిమిత్తం ప్రభువా. నాయన, మేము పరలోకస్థ రాజ్యములో ఆ తండ్రి స్థానములో మేము కూడా ఉండాలని ప్రభువా. నాయన, సంఘం కూడా ఉండాలని ప్రభువా. ఈ రాత్రి వేళ నాయన అయ్యా మేమందరం ప్రభువా నాయన ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. మరో మనసు రక్షణ పొందుకోవడానికి సహాయం చేయండి. మీ బలమైన అద్భుతమైన కార్యాలు మీరు జరిగించండి నాయన. అనేక మంది రోగులను మీరు స్వస్థపరచండి నాయన. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తున్నారు అటు బిడ్డలందరికీ కూడా మంచి జ్ఞానం, ఆలోచనలు మీరు దయచేయండి. రాత్రి ఎవరైతే లైవ్ని వీక్షిస్తున్నారో వారిని, వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించి బలపరచండి. మహిమ ఘనత మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయో, కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి కృపయో, పరిశుద్ధాత్మ అన్యోన్యమైన సహవాసం చేరువచ్చిన మనకు, మన వారందరికీ ఆయన ఆత్మ సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. రాత్రి లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించిన అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మీ ప్రార్థన అవసరత తెలియపరచండి. మా కోసం, మా పరిచర్య కోసం ప్రార్థించండి, పరిచర్యకి సహకరించండి. నేను మీకోసం కూడా ప్రార్థన చేస్తాను. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్.